ప్రేమించిన వ్యక్తి కోసం ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పని తన భర్త చేశాడు అని అంటోంది ప్రియ. తనకొచ్చినటువంటి కష్టం ఎవ్వరికీ చెప్పుకోలేనిదని, తనకేదైనా పరిష్కారం చూపించండి అంటూ ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని కోరింది. మేము హైదరాబాద్ నుంచి వస్తాం. ఓకే, అయితే తను పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు మేడం, ఎవరు మీ వారా? మా ఆయన. తర్వాత పిచ్చి పిచ్చిగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అంటే నేను ఇదే రాసుకున్నా, నేను రాసిందే జరుగుతుంది, అంతా నా ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది, నేను ఒక దేవుణ్ణి. అలా కదా మీ ప్రవర్తన అనేది ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్గా ఉంటుందా, లేదంటే ఒకసారి చేస్తాడు ఒకసారి బాగానే ఉంటాడు ఒకసారి చేస్తాడు ఒకసారి ఇలానే ఉంటాను కంటిన్యూస్గా? ఏంటి ఇలానే అంటే ఎలా? నేను ఇది రాసిందే జరుగుతుంది, నేను ఎలా చెప్తే అలానే ఉంటది నాకు. అగండి నేను రాసిందే వస్తుందండి, మీరెవరో మాట్లాడండి. అంటే తను రాసిందంట, ఆ అమ్మాయి పిలుస్తానే తను పిలవడంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసిద్ది. హాయ్ స్వప్న. ఏంటమ్మా ఈ 5 months నుంచి బాగా ఏదో టాలెంట్ చూపిస్తున్నావు అంటే ఏంటి ఆ టాలెంట్? నేను రాసేది దాంట్లో నీ పాత్ర లేదు, మీరెవరు అసలు మాట్లాడండి. తొందరలో నీ పేరు నేను రాస్తానులే నా ప్రిస్క్రిప్షన్ మీద. ఈ అమ్మాయి ఏంటి వాడు పిలవగానే వెళ్ళిపోతుంది లేచి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అంటే మేడం తను ఏం చేశాడో నాకు తెలీదు, తను పిలవంగానే నేను అలా వెళ్ళి. ఎలా పరిచయం అసలు మీకు ఇద్దరికి? వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారని నీకు ఎలా తెలుసు? ఏమో మరి నాకు ఏం చేశాడో తెలియదు, కానీ నేను ఎక్కడున్నా సరే తను పిలవంగానే నేను వెళ్ళిపోతాను. ఎందుకు ఇలా చేస్తాను? అరే అరే ఉండమ్మా ప్రియా, అరే ఉండమ్మా. 5 years అవుతుంది కదా, పిల్లలు ఉన్నారా మీకు? కోర్స్ ఇద్దరు ఉన్నారు మేడం. 2 పిల్లలు ఉన్నారు. రాసిన కాబట్టి జరిగింది అది. హా? ఏమ్మా ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? అవన్నీ తెలుసా లోపల ఏం జరుగుతుందో? డోర్ లోపల ఏం తెలియదు మేడం, తను పిలుస్తున్నాడు. నేను అంటే ఏంటమ్మా ఇదంతా ఏమంటావు? ఇదంతా వశీకరణం అంటావా? ఏమంటావు? నేను అదే అనుకుంటున్నాను సార్. చేతబడి చేస్తాను, తనే మోస్తుంది మేడం, అంతే. అంతే మరి, రాసిన జరుగుతుంది. చేతబడి చేస్తాను. రాస్తే జరుగుతుంది. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదా? ఇంట్లో వాళ్ళు చెప్పే మేడం. ఏమంటున్నారు వాళ్ళు? తను మంచి అమ్మో ఓయ్, మీరిద్దరు నిజాలు చెప్పకపోతే కనుక మేము సైకోమెట్రీ అసెస్మెంట్కి పంపిస్తాం, లై డిటెక్షన్ మీద నిలబెడతాం. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే అప్పుడు మీరు నిజాలు ఇప్పుడు వరకు చెప్పింది అబద్ధాలు అని మాకు తెలిస్తే కనుక కోర్టులో కేసేసి జైలు పంపి. ఏయ్ ఏంటి నియాషాలు? మీ డ్రామాలని మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమ్మా జైలుకి వెళ్ళే సీన్లు కనిపిస్తున్నాయి. నిజమే సార్, నేను చెప్పి ఏం నిజం? నేను చెప్పిందంతా ఇప్పుడు నిజమే. లై డిటెక్షన్ పంపించమంటావా? నిజమేదో అబద్ధం తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం ఇక్కడ ప్రియ ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. తనకి ఎలాంటి సమస్య వచ్చిందో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసు. అలాగే. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం మేము హైదరాబాద్ నుంచి వస్తాం. ఓకే, అయితే తను పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు మేడం, ఎవరు మీ వారా? మా ఆయన. తర్వాత పిచ్చి పిచ్చిగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అంటే నేను ఇదే రాసుకున్నా, నేను రాసిందే జరుగుతుంది, అంతా నా ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది, నేను ఒక దేవుణ్ణి. మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా? మీ ఆయన ఏం చేస్తాడని ఇచ్చారు మీకు? తను అంటే మామూలుగా పనికి వెళ్తా అన్నాడు మేడం. అయితే తను పనికి వెళ్తాడు, బాగానే ఉన్నాడు కదా అని ఇచ్చి చేశారు ఇంట్లో వాళ్ళు. ఇచ్చి చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చి చేస్తాడు. ఎప్పటి నుండి చేస్తున్నాడు ఇలాగా? ఒక 5 months నుంచి చేస్తాడు. 5 months నుంచి. ఇంతకు ముందు బాగానే ఉన్నాడమ్మా. తాగుతాడా? లేదు మేడం, అలవాట్లు ఏం లేవా? అలవాట్లు ఏం లేవు సార్. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు అడిగేవా ఇలా పిచ్చి పిచ్చిగా ఎప్పుడన్నా ప్రవర్తిస్తున్నాడు అనేది? లేదు. ఎప్పుడు లేదా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎంత ఉంటుంది మీ ఆయనకి వయసు? 25 ఉంటుంది. 25. మీది 24 సార్. ఇలా చేస్తూ 5 నెలలు అయిందా? అవును సార్. పిల్లలు ఉన్నారమ్మా మీకు? లేరు మేడం, అసలు దగ్గరికే రానియట్లేదు. ఫస్ట్ 2.5 years బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాం, కానీ అప్పుడు కానీ ఇలా చిన్నగా కొంచెం దూరం పెట్టడం అలా ఇలా చేస్తాం. అలా కదా మీ ప్రవర్తన అనేది ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్గా ఉంటుందా, లేదంటే ఒకసారి చేస్తాడు ఒకసారి బాగానే ఉంటాడు ఒకసారి చేస్తాడు ఒకసారి ఇలానే ఉంటాను కంటిన్యూస్గా? ఏంటి ఇలానే అంటే ఎలా? అంటే ఆయన ఒక పేపర్ మీద రాస్తా ఉంటాడు, పిచ్చి పిచ్చిగా రాసుకుంటా అన్ని, నేను ఇది రాసిందే జరుగుతుంది, నేను ఎలా చెప్తే అలానే ఉంటది, నా కథలో పాత్రలన్నీ ఉండయి అని జరుగుతాను. అందుకే నేను పేపర్ పెన్ తెచ్చుకున్నాడు. ఆయనేనా మీ ఆయన? మేడం
అన్ని గొప్పలకు పోతూ ఉంటాడు, నేను రాసినట్టుగానే అంత నడుస్తూ ఉంటుంది. అవుతుందా? ఆయన రాసింది ఏమన్నా అవుతుందా? ఒక అమ్మాయిని కానీ అలానే తెచ్చిండు మేడం, అది అమ్మాయి మేడం. ఈ అమ్మాయినా అమ్మాయి తీసుకొచ్చినవి అంటే తను రాసిందంట, ఆ అమ్మాయి పిలుస్తానే తను పిలవడంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. నిజమా? ఏదో ఒకసారి పిలవమను. ఓయ్ తను విలువ ఒకసారి. ఏం పేరు నీ పేరు? నా పేరు సతీష్, నేను రైటర్ని. ఏం రైటర్వి? డైరెక్టర్ అవుదో నాకు పిచ్చి పూత ఏది పడితే రాసేస్తా ఉంటాను నేను. పిచ్చా? పిచ్చి కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రాయాలని చెప్పి. ఈ 5 months నుంచి బాగా ఏదో టాలెంట్ చూపిస్తున్నావు అంటే ఏంటి ఆ టాలెంట్? నేను రాసేది దాంట్లో నీ పాత్ర లేదు, మీరెవరు అసలు మాట్లాడడానికి? ఏమో అక్కడ రాసిన దాంట్లో నా పాత్ర ఏమైనా ఉందేమో అని. రాసినవి ఉంటాయండి. ఉంటాయా? నా పాత్ర ఉందా బాబు దాంట్లో? దీంట్లో మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఆహా, మాట్లాడకూడదా? ఉందేమో చూడన్నా, నా పేరు శ్రీవాణి. మీది కూడా లేదు. నాది కూడా లేదా? సారది ఉందా? సార్ది కూడా లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? మరి నువ్వు రాసింది ఏం జరగదన్న విషయం అర్థమవుతుందా? తొందరలో నీ పేరు నేను రాస్తానులే నా ప్రిస్క్రిప్షన్. ఏం రాసుకుంటున్నావు ఆ పేపర్లో? చీకట్లు ఏమి రాస్తున్నావు? ఏదో రాసిస్తా ఉంటాను, అది లేదు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? మరి పిచ్చి గీతలు అన్నావు కదా, మరి మేము ఎందుకు ఉంటాం అందులో? అది పిచ్చిది కదా. సరే మా పేర్లు అనవసరం కానీ ఏదో అమ్మాయిని ఒకసారి పిలిస్తే వచ్చేస్తుందంట, వచ్చేస్తుందా? ఆ అమ్మాయి పేరు ఉందా లిస్ట్ లో? అమ్మాయి పేరు కూడా లేదు, స్వప్న కూడా లేదు ఇంట్లో. అమ్మాయి పేరు స్వప్నానా? ఏది మీ ఇంటికి వచ్చిందంటే నిజంగానే ఎప్పుడైనా వచ్చిందా మీ ఇంటికి ఆ అమ్మాయి? ఎవరు నాకు దీనిలో లేదండి పాత్ర. ఆ అమ్మాయి తెలుసా? తెలియదు నాకు ఎవరు. ఫోన్ ఒకసారి అమ్మాయిని పిలవను మేడం, ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా వచ్చేసి తన దగ్గర. ఎవరు పిలిస్తే? నువ్వు పిలిస్తే వస్తుందా? మీ ఆయన పిలిస్తే? అతను పిలిస్తే ఎలాగో వస్తుందిలే. ఆయన చెప్తున్నాడుగా రాస్తుంటే వచ్చేస్తుందని. ఆగండి, నేను రాసిందే వస్తుందండి, మీరెవరో మాట్లాడండి. కాదు, మేము ఎవరన్నా తర్వాత చెప్తారా తమ్ముడు? అందులో పేరుందా లేదా? స్వప్న వేరే లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు? మరి స్వప్న అంటే ఎవరు? అమ్మాయి ఎవరు? నీ ఎదురుగుంటా ఉన్న అమ్మాయి ఎవరు? ఎందుకు స్వప్న ఉందంటావేంటి? స్వప్న ఉందా? రాసావుగా. సరే ఉందిలే స్వప్న. స్వప్న నా పిల్లానికి పోతామండి. ఓ అమ్మ, ఏంటమ్మాయి? ఎదోట్రా? చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు కానీ వచ్చి కూర్చో ఇటు. నా పిల్లానివే దీనికి రా. ఆ పాత్ర లేడు, ఎవడు అసలు ఏడు వచ్చాడు? దాని మొగుల్ని ఎవడు రాలి, నేను రాసింది. పిచ్చా పెళ్ళాన్ని తీసుకోబో. రామ్మ తల్లి అడు పిలిస్తే నేను తను నన్ను పిలిచాడు. రే బాబు వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోద్దేమో చూద్దాం. వెళ్ళిపోమను. నేను చెప్పను. ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? కూర్చోమ్మ, నువ్వు కూర్చో ప్రియా. మా యాక్టింగ్ స్కూల్లో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారండి. అలా యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఏమైనా జోక్ చేస్తున్నారు ఇక్కడ? ఏమైనా ప్రాంక్ చేయడానికి ఏమైనా వచ్చారా? అంటే మేడం తను ఏం చేశాడో నాకు తెలీదు. తను పిలవంగానే నేను అలా వెళ్ళి. అతను నీకు పరిచయమా? అసలు ఏం చేశాడు ఏమో. అతను నీకు పరిచయమా? నాకు పరిచయం ఏం లేదు. ఏం పని చేస్తావు నువ్వు? నేను హౌస్ వైఫ్ ని. ఎలా పరిచయం అసలు మీకు ఇద్దరికి? వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారని నీకు ఎలా తెలుసు? ఏమో మరి నాకు ఏం చేశాడో తెలియదు కానీ నేను ఎక్కడున్నా సరే తను పిలవంగానే నేను వెళ్ళిపోయాను. మీ ఇద్దరు మ్యారేజ్ ఎంతకాలం అయింది? 5 years. 5 years అవుతుంది. ఈ అమ్మాయి ఏంటి వాడు పిలవగానే వెళ్ళిపోతుంది లేచి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అమ్మ, నీకు అతనికి ఏం పరిచయం లేదా ఇంతకు ముందు? స్వప్న, లేదు. నీకు నీ అబ్బాయికి ఎటువంటి పరిచయం లేదు. నేను హౌస్ ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం. ఎందుకు ఇలా చేస్తాను? అరే అరే అమ్మా ప్రియా, అరే ఉండమ్మా, నీ రాత్రుల పాత్రల గురించే మాట్లాడుతున్నావు. ఆగు. అమ్మా స్వప్న, మీరు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం. నువ్వు ఎక్కడ ఉంటావు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. వాళ్ళకి మాకు ఒక 3 streets అవతల సార్ అంతే. సో వాళ్ళ ఇంట్లోంచి పిలిస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? అంటే సరే ఏమవుతుందో నాకు తెలియదు. నేను నైట్ పడుకున్నా సరే తను పిలవంగానే నేను అలా వెళ్ళిపోతున్నాను సార్. నాకు అర్థం కావట్లేదు. నేను రాశాను కాబట్టి అది జరుగుతుంది. పిలవడు కాదు, రాస్తాడంట. అక్కడ పిలవక్కర్లేదంటే ఇక్కడ స్వప్న అని రాస్తే వెళ్ళిపోతాడు. నాకు తను ఎప్పుడు నేను పడుకున్నాను, నేను ఏ టైంలో లెగిసి వెళ్తున్నా కూడా తెలియదు. నాకు అలా జరిగిపోతుంది. ఏమా మీ ఇద్దరికి నిజంగా పరిచయం లేదా? మీరిద్దరికి డ్రామా ఆడుతున్నారు కదా? లేదు మేడం. ఆయన రాశాడు, పిలిచావు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు మేడం. జస్ట్ వెళ్ళిన తర్వాత ఏం చేయట్లేదా? ఏం చేయట్లేదు. తను పిలవంగానే రావడం ఏంది మేడం? అసలు సరే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అది చెప్పండి పోనీ. వాళ్ళు ఏం చేయరు మేడం, ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటారు. ఇంకా నేను అసలు రూమ్ లోకి వెళ్ళి డోర్ ఎందుకు వేస్తున్నారు? అది నీకు తెలియదా? డోర్ ఓపెన్ చేయరు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.